సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హాంకాంగ్ ఉత్తర థాయిపోలో జరిగినటువంటి అత్యంత భారీ రెసిడెన్షియల్ ఎస్టేట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటన తెలిసిందే. నిన్న హాంకాంగ్ కాలమాన ప్రకారం 2 గంటల 50 నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా ఈ భారీ నివాస సముదాయంలో అగ్నికేలలు ఎగసిపడ్డాయి. మొత్తం టవర్స్ అంటే అక్కడ చూస్తే టవర్ సిస్టంలో ఫ్లాట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ టవర్స్లో 2000 వరకు ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో భారీ ఎత్తున జనాభా చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఈ సమాచారం అందిన వెంటనే ఫైర్ ఫైటర్స్ హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేసే క్రమంలోనే ఫైర్ ఫైటర్స్ ప్రాణాలు కోల్పోయిన దురదృష్టకరమైన ఘటన కూడా మనం చూసాం. ఇప్పటికీ ఈ అత్యంత భారీ అగ్ని ప్రమాదంలో 56 మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తోంది. అలాగే 279 మంది గల్లంతైనట్లుగా కూడా అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రమాదాన్ని అత్యంత భారీ అగ్ని ప్రమాదంగా చెప్తున్నారు. సో ఒక్కసారిగా ఆ టవర్స్ నుంచి ఎగిసి పడుతున్నటువంటి అగ్ని ప్రమాదం, ఈ ప్రమాదంలో 2000 ఫ్లాట్లు చిక్కుకుపోవడం వల్ల భారీగానే ప్రాణ ఆస్తి నష్టం జరిగి ఉంటుందని తెలిసి ముందస్తుగానే సిగ్నల్ అంటే ఫైర్ 5 నెంబర్ కింద చెప్పారు. ఎందుకంటే ఇది అత్యంత భారీ అగ్ని ప్రమాదం ఇండికేట్ చేస్తుంది ఈ నెంబరింగ్ అనేది. దీంతో పెద్ద ఎత్తున ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్తో అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం గంటల పాటు కూడా రెస్క్యూ కొనసాగింది. ఎందుకంటే చిన్నగా ఆ ఫ్లోర్స్ అన్నీ కూడా మనకి టవర్ సిస్టంలో అక్కడ కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇది అత్యంత బహుళ రెసిడెన్షియల్ టవర్గా కూడా చెప్తున్నారు. సో 8 టవర్లలో ఉంటుంది. అది 33 అంతస్తులు ఒక్కొక్క టవర్ ఉంటుందంట. టోటల్గా 7 టవర్లకి కూడా ఈ అగ్నికేలలు అంటుకున్నాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ కొన్ని టవర్స్లో నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. దానికోసం మరమ్మతుల నిమిత్తం ఆ కిటికీ విండోస్ దగ్గర ఉపయోగించినటువంటి పాలిస్టరన్ బోర్డ్స్ అది మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ అగ్నికేలలు అతి వేగంగా వ్యాప్తి చెంది ఇంత భారీ ప్రమాదానికి కారణమైందని కూడా ప్రాథమిక దర్యాప్తులో కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే పూర్తిగా దట్టమైన పొగ దావానంలా వ్యాపించడం వల్ల అందులో చిక్కుకున్న వారి పరిస్థితి చావు కేకలతో భయానకమైన పరిస్థితులు కూడా కనబడ్డాయి. నిన్నటి నుంచి కూడా రెస్క్యూ కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ మృతదేహాలు బయటకు వెలికి తీయటం, అలాగే ఆ మంటల్లో చిక్కుకొని పూర్తిగా అస్వస్థతకు గురైన వారు క్షతగాత్రులను హుటాహుటిన హాస్పిటల్స్కు తరలించి వారికి మెరుగైన ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. అలానే ఈ అత్యంత భారీ ప్రమాదం జరిగినటువంటి ఉత్తర థాయిపోలో టెంపరీ షెడ్లు కూడా ఏర్పాటు చేసి అందులో చిక్కుకున్న వారు ఒకవేళ సేఫ్గా బయటపడిన వాళ్ళు ఉంటే వారు అక్కడ స్టే చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా అక్కడ ప్రభుత్వం చేస్తోంది. దీనిపైన అత్యంత సమగ్రవంతమైనటువంటి దర్యాప్తు కూడా చేస్తున్నాము. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు అలాగే బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఉంటుందని కూడా అక్కడ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. హాంకాంగ్లో ఈ ప్రమాదాన్ని 17 ఏళ్ల క్రితం ఇట్లాంటి ప్రమాదాలు జరిగాయి. 17 ఏళ్లలో కూడా చూస్తే ఇది అత్యంత భారీ అగ్ని ప్రమాదంగా అత్యంతగా ఆస్తి ప్రాణ నష్టం జరిగినటువంటి ఘటనగా కూడా అధికారులు నిర్ధారించారు. ఒక్కసారి ఈ ప్రమాద ఘటన దృశ్యాలు స్క్రీన్ పైన చూసిన వెంటనే ప్రతి ఒక్కరిలో వణుకు పుడుతోంది. ఎందుకంటే ఈ మధ్య మనం డెవలప్మెంట్ పేరుతో టవర్ సిస్టమ్స్ మనం చూస్తున్నాం. భారీ ఎత్తున గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఒకే చోట వేలాదిగా ఉండేటప్పుడు ఒకవేళ జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ఆ ప్రమాదం స్థాయి ఎలా ఉంటుందో కూడా చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఫోమింగ్ అంటే ఎక్కువగా పొగ వ్యాపించింది. అగ్నికేలలు కూడా అంతకంతకు ఎగసిపడ్డాయి. దాంతో అక్కడ కన్స్ట్రక్షనల్ వర్క్స్ జరుగుతున్నాయి. నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో వెదురు కర్రలు ఎక్కువగా వినియోగించడం, ఎందుకంటే వారు వర్క్స్ చేయడానికి వారికి అనువుగా ఉండేందుకు గాను లేకపోతే ఆ ఫ్లోర్స్కి ఎక్కడానికి కూడా వాళ్ళు ఈ మెట్ల మార్గంలాగా ఈ వెదురు కర్రలు ఉపయోగించి మొత్తం దాన్ని ఒక స్ట్రక్చర్ అనేది నిర్మిస్తారు కదా. సో వాటికి కూడా ఇమీడియట్గా ఈ మంటలు అంటుకోవడంతో పాటు ఈ నిర్మాణ పనుల నిమిత్తం ఉపయోగించినటువంటి ఈ మెటీరియల్ ఏదైతే ఉందో పాలిస్టరన్ బోర్డ్స్ ఇవి కూడా ఎక్కువగా చాలా ఫాస్ట్గా ఫైర్ని ఇంక్రీజ్ చేయడానికి తోడ్పడేటటువంటి అంటే మండేటటువంటి స్వభావం ఉన్నటువంటి క్వాలిటీ దాంట్లో ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ ప్రమాదం అంత స్థాయికి చేరుకోవడానికి కారణంగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి 3 అనుమానితులను కూడా ఇప్పటికే అక్కడ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు.
ఈ ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే ఒక చిన్న వీడియో కూడా వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి వర్క్ చేస్తున్న చోటే స్మోక్ చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలను కూడా ఒకరు క్యాప్చర్ చేశారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆ వీడియోను కూడా రివీల్ చేయడం వల్ల ఆ వ్యక్తినే ఒకవేళ ప్రమాదానికి కారణమా, అక్కడ స్మోక్ చేసిన తర్వాత ఆయన మిగతా సిగరెట్ని అక్కడ పడేయడం వల్ల దేనికైనా అంటుకొని చిన్న స్పార్క్స్ వచ్చి ఆ తర్వాత ఈ వర్క్ జరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రాసెస్లో ఉన్న మెటీరియల్స్ అంటుకోవడం వల్ల మొత్తం ఈ టవర్స్లో ఉన్నటువంటి 2000 ఫ్లాట్లు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నాయా, ఎంత ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగటానికి కారణం అనే కోణంలో కూడా వేగవంతమైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు అక్కడ అధికారులు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇదంతా 1983లో కట్టినటువంటి నిర్మాణం అని చెప్తున్నారు. ఇక్కడ ఎక్కువగా 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఎప్పటి నుంచో ఇందులో ఉంటున్నారు. మరి అలాంటి ఏజ్ గ్రూప్లో వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని బయటికి ప్రొటెక్ట్ చేయడం అనేది ఎంత రెస్క్యూనో మనకి ఊహించడానికి కూడా అర్థమవుతోంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒకరికొకరు తప్పించుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా రెస్క్యూ కంటిన్యూ చేసి కొనసాగించి ఇంకా ఆ స్మోక్ వల్ల స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లోపల చిక్కుకున్న వాళ్ళు, ప్రమాదం జరిగిన తర్వాత ఎక్కడికక్కడ పారిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇప్పటికీ 279 మంది వరకు గల్లంతైనట్లు కూడా అక్కడ ప్రభుత్వం చెప్తోంది. ఇక క్షతగాత్రులకైతే ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అందుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హాంకాంగ్లోని ఉత్తర తాయిపోలో జరిగిన అత్యంత భారీ అగ్ని ప్రమాద దృశ్యాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అంతేకాదు ఇట్లాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఒక్క చోట ప్రమాదం జరిగినా పూర్తిగా దావానంలా వ్యాపించడానికి అనేక కారణాలు కూడా ఉంటాయి. అందులో రీజన్స్ చూస్తే కనుక ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతున్న చోట ఉపయోగించేటటువంటి మెటీరియల్ కూడా, అలానే వెదురు కర్రలు, ఇవన్నీ కూడా ఇమీడియట్గా మొత్తం ఆ టవర్స్ అంతటికీ కూడా అగ్నికేలలు పొగ వ్యాపించడానికి కారణమైంది. అందుకే అత్యంత భారీ అగ్ని ప్రమాదంగా కూడా అధికారులు భావిస్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు